టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నికర ఆస్తి విలువ ప్రస్తుతం సుమారు 500 కోట్లుగా అంచనా వేయబడింది. తన సినిమాల పారితోషికం మరియు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయన వివిధ రంగాల్లో పెట్టుబడిగా పెట్టారు. ప్రధాన పెట్టుబడి రంగాలు: రియల్ ఎస్టేట్. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో సుమారు 25 కోట్ల విలువైన విలాసవంతమైన నివాసముంది. దీనికి తోడు ముంబై, బెంగళూరు నగరాల్లో విలువైన స్థిరాస్తులు, హైదరాబాద్ శివారుల్లో వ్యవసాయ క్షేత్రం, ఫామ్ హౌస్ మరియు శంషాబాద్ సమీపంలో ఒక ఫిల్మ్ స్టూడియోపై పెట్టుబడులు పెట్టారు. వ్యాపారం మరియు క్రీడలు. తన సోదరుడితో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి చిత్ర నిర్మాణాలు చేస్తున్నారు. అలాగే ప్రో కబడ్డీ లీగ్లో ప్రాతినిధ్యం వహించే తెలుగు టైటన్స్ అనే ఫ్రాంచైజీకి ఆయన సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. విలాసవంతమైన ఆస్తులు: సుమారు 80 కోట్ల విలువ చేసే సొంత ప్రైవేట్ జెట్, ల్యాంబర్గినీ ఉరుస్, రేంజ్ రోవర్, పోర్షే లాంటి ఖరీదైన కార్లు, కోట్లు విలువ చేసే రిచర్డ్ మిల్లే మరియు పాటక్ ఫిలిప్ వంటి లగ్జరీ వాచులు ఆయన ఆస్తుల జాబితాలో ఉన్నాయి. ఇవి సరైన ఆర్థిక పెట్టుబడులేనా? ఈ ఆస్తులను ఆర్థిక విశ్లేషణ కోణంలో పరిశీలిస్తే కింది అంశాలు స్పష్టమవుతాయి. 1. లాభదాయకమైన పెట్టుబడులు, సౌండ్ ఇన్వెస్ట్మెంట్స్. రియల్ ఎస్టేట్. మెట్రో నగరాల్లోని రియల్ ఎస్టేట్ మరియు శంషాబాద్లోని ఫిల్మ్ స్టూడియో పెట్టుబడులు అత్యంత సురక్షితమైనవి. దీర్ఘకాలంలో వీటి ఆస్తి విలువ గణనీయంగా పెరుగుతుంది మరియు స్థిరమైన రాబడినిస్తుంది. నిర్మాణ సంస్థ మరియు స్పోర్ట్స్ ఫ్రాంచైజీ. సినిమా రంగంపై ఆయనకున్న పూర్తి అవగాహన వల్ల ఎన్టీఆర్ ఆర్ట్స్లో పెట్టే పెట్టుబడులు విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే క్రీడల పట్ల పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా కబడ్డీ జట్టులో పెట్టుబడి ఆయన ఆదాయ మార్గాలను వైవిధ్యపరచడానికి సరైన నిర్ణయం. 2. ఆర్థికపరమైన రాబడి లేనివి, డిప్రిషియేటింగ్ అసెట్స్. ప్రైవేట్ జెట్ మరియు కార్లు. ఆర్థిక సూత్రాల ప్రకారం కార్లు, విమానాలు కాలం గడిచే కొద్దీ విలువ తగ్గే ఆస్తులు. వీటి నిర్వహణ ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. కాబట్టి వీటిని నేరుగా లాభాలు తెచ్చే పెట్టుబడులుగా పరిగణించలేము. మినహాయింపు: ఈ ఆస్తులు ఆర్థికంగా రాబడిని ఇవ్వకపోయినప్పటికీ ఒక పాన్ ఇండియా స్టార్గా ఆయన హోదాను మరియు బ్రాండ్ వాల్యూను పెంచడంలో ఇవి పరోక్షంగా సహాయపడతాయి. తద్వారా ఆయన సినిమా రిమ్యూనరేషన్, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఇక కోట్లు విలువ చేసే వాచులు మాత్రం భవిష్యత్తులో అరుదైన వస్తువులుగా మారి మంచి ధర పలికే అవకాశముంది.